ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించెను. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించెదను. చూసారని ఎంత గొప్ప వాగ్దానమో. ఆయన మన పానమును ఆహారమును ఆశీర్వదించనంటే మనం తినే ప్రతి తీసుకున్న ఆహారాన్ని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా మనలో ఉన్న రోగాన్ని కూడా తొలగిస్తానంటున్నాడు అండి. మనం ఎప్పుడు కూడా మనం భుజించే ముందు, ఆహారం తీసుకునే ముందు మామూలుగా పరిశుద్ధపరచు ప్రభాని ప్రార్థన చేసి మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం కదండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆ రకంగా అక్కడ ఎటువంటిది ఉన్నా కూడా దేవుడు దాన్ని సంపూర్ణంగా ఆ విషయాల్లో ఆహారం అన్నిటిలో కూడా సంపూర్ణంగా ఏది ఉన్నప్పటికి కూడా దాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆహారం భుజించినప్పుడు కూడా మనకి ఎటువంటిది ఏమి ఉండదు. మనలో ఏ అనారోగ్యం ఉన్నప్పుడు కూడా తొలగిస్తాను అంటున్నాడండి. మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా అంటే మనకి అతని రెక్కల ఆరోగ్యం కలుగజేయును గనక మీరు బయలుదేరి కొవ్విన దూడ గంతులు వేసినట్టు గంతులు వేయుదురు అంటండి. అంటే ఎవరి రెక్కల క్రింద ఆరోగ్యం? దేవుని రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకు? మంచి ఆహారం భుజిస్తున్నాం, చక్కగా ఉంటున్నాం. ఆయన మనలో ఉన్న రోగాన్ని కూడా తొలగించే ఉన్నాడు. మరి ముఖ్యంగా లేక దూడ గంతులు వేసినట్టు గంతులు వేస్తామంటండి. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగజేస్తున్నాడు. మనం మరింతగా ఆహారం చక్కటిగా ఉండటంతో మనం హెల్తీగా ఉంటే చాలా బాగుంటుంది కదండి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం కూడా అని కూడా అంటూ ఉంటారు కదా. మరి ముఖ్యంగా దేవుడి వాగ్దానం ప్రకారం మనల్ని ఎటువంటిది ఉన్నప్పటికి కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. మనలో ఏమున్నప్పటికి కూడా తొలగిస్తానంటున్నాడు. అదేవిధంగా ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఇచ్చిందే కాక మనం లేక దూడ గంతులు వేసినట్టు గంతులు వేయించే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి.